రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఈ అవలేగాలందరూ బీసీ ఉద్యమం ఎట్లా ఎట్లా బలపడతా ఉంటే ఈ చెత్తనా కొడుకులు, చేతగాని సన్నాసులు, బీసీ ఉద్యమం చేయలేక చేతగాని సన్నాసులు బీసీ ఉద్యమం చేసే నాయకులపైన విష ప్రచారం చేసేందుకు మళ్ళా రంగంలోకి దిగుతూ ఉన్నారు. దయచేసి ఈ వీడియోని మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే చేసుకున్నాకనే ఈ వీడియో చూడండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పైన అనేక మంది కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ చెత్తనా కొడుకులు, చేతగాని దద్దమ్మలు మనల్ని ఏం చేయలేక ఛానళ్ళ పైన స్ట్రైకులు కొట్టి ఛానళ్ళు ఎగరగొట్టే ప్రయత్నం చేపిస్తూ ఉన్నారు. స్ట్రైకులు వేయించి ఛానళ్ళ వీడియోలు డిలీట్ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మన సేఫ్టీ జోన్లో మనం ఉండాలి కాబట్టి ఎప్పటికప్పుడు ప్రజలకు నిర్భయంగా తెలిపే ప్రయత్నంలో భాగంగానే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. దయచేసి టీఎంఆర్ న్యూస్ హెచ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో ఈ చెత్తనా కొడుకు వీడు గతంలో కూడా సోషల్ మీడియాలో వివిధ పేలుడు వేలుండి ఇష్టానుసారంగా తీన్మర్మలను టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడి గతంలో మనం చూసినాం. అనేక వంటి కూడా వీని కౌంటర్ వేయడం జరిగింది. ఇడు ఏమంటా ఉన్నాడంటే తీన్మర్మలన్న నీకు ఇజ్జత్ ఉందా అని మాట్లాడుతుండు. ఇజ్జతి తీన్మర్మలన్న కాదురా, నీకున్నదా? ఫస్ట్ మీ విషాదంగా అనుకుందా అడుగు. బహుజనవాదం అనుకున్నాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్నాడు, పోయి దొరసాని సంకలు చేరిండు. ఆ ఇజ్జత్ ఉన్నది అడుగు. ఫస్ట్ నువ్వు ఇజ్జతి ఉన్నది అడగాల్సింది ఎవరి దగ్గర అడగాలి? తీన్మర్మలన్న ఈ రెడ్ల పార్టీలనే ఉండలేను, ఈ రెడ్ల పార్టీలో మన బహుజనులకు ప్రియారిటీ లేదు అని వచ్చి బయటకు వచ్చి పార్టీ పెట్టుకొని కొట్లాడుతున్నాడు మొగోడా, లేకపోతే బహుజనవాదం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ జాక్ అని పెట్టుకొని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ జాక్ అని పెట్టుకొని పోయి దొరసాని సంకన చేరినోడు మొగోడా అనేది ఒక్కోసారి నువ్వు అడగాలి. ఎవరికి ఇజ్జత్ లేదనేది ఒక్కోసారి అడగాలి. నువ్వు ఇజ్జత్ అనేది ఎవరికి లేదు? తీన్మార్ మల్లన్నకు లేదా? మీ విషాదంగానికి లేదా అనేది ఒక్కసారి అడగాలి. విషాదం మహారాజుకు లేదా అనేది ఒక్కసారి అడుగు. ప్రజలను అడిగితే ఇజ్జత్ అనేది ఎవరికి లేదు అని పోలు పెట్టుకో. విషాదం దొరల సంకల చేరిన విషాదంకి లేదా, లేకపోతే సొంతంగా పార్టీ పెట్టుకుని మొగం లెక్క కొట్లాడుతున్న తీన్మార్ మల్లన్నకు లేదా ఇజ్జత్ అని ఒకసారి పోలు పెట్టు. నీ పార్టీలో నీ ఛానల్ ఉంది కదా, తల్వార్ టీవీ అని ఒకటి పెట్టుకున్నావు కదా, ఆ తల్వార్ టీవీలో ఈ ముసలేశం కూడా తీన్మార్ మల్లన్న ఇచ్చింది. దిక్కుమన్న సన్నాసులారా మీరు ఎందుకు మొప్పైరయ్యేది అంతా? ఓ వీడియో చేయాలో, వీడియో చేసి పాడైతే సోషల్ మీడియాలో వ్యూస్ వస్తాయి, ఇష్టానుసారంగా తిడితే పేలుడు పేలితే కథం ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవడో ఒకటి చూస్తాను, లైక్లు వస్తాయి, కామెంట్లు వస్తాయి. కామెంట్ చదువుకున్నావు ముఖానికి? నీ ముఖానికి ఎందుకు చేస్తా ఉన్నారు ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం? ఉద్యమాలు అరే నీకు చేతనైతే పెట్టు. నీ పెట్టుకున్నాడు కదా డిఎస్పీ అని పార్టీ పెట్టుకుని. అప్పుడు డిఎస్పీ అని పార్టీ పెట్టుకున్నాడు కదా, ఏమైంది? ఎక్కడ పోయింది మరి? మీ గురువు గారిది పార్టీ ఎక్కడ పోయింది? దొరల సంఖ్యలో పోయి చేరిండా? దాని గురించి మాట్లాడు. మరి దొరసాన్ దగ్గర ఉంది ఇప్పుడు సామాజిక న్యాయం. దొరసాన్ చెప్తున్న సామాజిక న్యాయం గురించి మాట్లాడతావా, లేకపోతే తీన్మర్మలని చెప్తున్న బహుజనవాదం గురించి మాట్లాడతావా? బీసీలకు రాజ్యాధికారం రావాలని ఆయన కొట్లాడుతూ ఉంటే ఈడు ఏం మాట్లాడతారని ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇసొంటలకు ఎప్పటికప్పుడే కౌంటర్లు లేకపోతే వీళ్ళకు సిగ్గు తప్పిన ఇట్లా అంటే దునపోతు వినవర్షం పడ్డట్టు అవుతుంది. వీళ్ళకు తిట్టి మామూలు ఎందుకన్నాడే నువ్వు లంగ పనులు ఎక్కువ చేసినావు. ఇగో ముచ్చట వల్ల అంటే తెలంగాణ రాష్ట్రంలో ఊసరు వెళ్ళి కూడా ఒక్కొక్కసారి 2-3 కలర్లే మారుతుంది. టచ్ చేస్తే ఎన్నైనా మారుతుంది. అది ఏదన్నా పుల్లతోటో కట్టెతోటో ఇట్లా అంటంగా అన్నప్పుడు ఎన్నో కలర్లు మారుతుంది. అది కలర్ చూసినాం, ఎన్నో కలర్లు చూసినాం. విషాదం చూసినాం కదా. మా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల కోసం బీసీ ఎస్టీ తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ చేసి అని పెడితే ఈడు బీసీ ఎస్సీ ఎస్టీ మీ విషాదం బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ అని పెట్టిండు. అంటే బీసీ పొలిటికల్ చేసి అని పెడితే ఇలా ఈ జాక్లా ఎవరు ఫాలో అవుతుందని క్లియర్గా తెలుసు. ఇక్కడ సమాజం గమనిస్తుంది. ఎవరు తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ చేశారని పెడితే ఇలా విషాదం ఏమని చెప్పిండంటే బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ అని పెట్టిండు. తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టిండు. మరి నీదేమైంది? బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ అని పెట్టి మీటింగ్లు పెట్టి బీసీని వీళ్ళందరినీ ఏకం చేసే ప్రయత్నంలో, అంటే తీన్మార్ మల్లన్న నుంచి విడగొట్టే ప్రయత్నంలో వీళ్ళందరినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నా, నేనే బీసీల గురించి కొట్లాడినట్టు చేసి ఏడ వయసు వచ్చినావు మరి? కల్వకుంట్ల కవితల బీసీ వాదం ఉన్నదా? కల్వకుంట్ల కవితల సామాజిక న్యాయం ఉన్నదా? కల్వకుంట్ల కవిత పార్టీలో ఉన్నదా సామాజిక న్యాయం? దొరసాని సంఖ్యలో పోయి చేరి ఈరోజు మళ్ళీ బీసీ అసలు మాట్లాడే అర్హత ఉందా మీకు? బీసీల గురించి మాట్లాడే అర్హత ఉన్నదా ముందుగా? బహుజనుల గురించి మాట్లాడే అర్హత ఉందా ముందుగా? బీసీల సంగతి పక్కకెడితే కొంచెమన్నా సిగ్గుండాలి కదా మాట్లాడటానికి. ఎటువైపు మీ విషాదం ఎటువైండు? తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జాకని పెట్టి దొరసాని సంఖ్యలో పోయి చేరి ఇలా మాట్లాడే అర్హత ఉన్నదా? ఏమైనా ఉన్నదా? అది దాని గురించి మాట్లాడు. మరి ఊసరవేలు అన్నట్టు రంగులు మార్చుతానే తీన్మార్ మల్లన్న అంతకన్నా ఎక్కువ రంగులు మార్చుతారు. ఏం రంగులు మార్చిండు అంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అంటే కాంగ్రెస్ పార్టీలకు పోయి 42 నియోజకవర్గాలు ప్రచారం చేసి 39 గెలిపిస్తే అది ఊసరవేలు లెక్క రంగులు మార్చినట్ట.
అందులోకి అయినాక మన బీసీలో ప్రియారిటీ లేదు, మొత్తం రెడ్లే ఉన్నారు అని తెలుసుకొని బయటకు వచ్చి బీసీలో 42% రిజర్వేషన్ ఇస్తావా లేకపోతే లేదా అని కొట్లాడి పార్టీ పెట్టినందుకు ఊసరు వెళ్ళి లెక్క రంగులు మార్చినట్ట. తనకు మంత్రి పదవి ఇస్తా అన్న అద్దనుకొని నిజంగా తను అనుభవించాలంటే ఎన్నో పదవులు ఉండే, ఎన్నో పదవులు ఉండే. మంత్రి పదవి తీసుకొని పక్కకు ఉండి ఆయన సంపాదించుకోవచ్చు, ఆయన భార్య పిల్లల కోసం ఆయన సంపాదించుకున్న తిండి సంపాదించుకోవచ్చు. ఆయన భూములు కావాలంటే డబ్బులు కావాలంటే విలువైన పైసలు వస్తాయి, విలువైన భూములు వస్తాయి, కావాలనే డబ్బులు వస్తాయి, విలువైన భూములు వస్తాయి. కానీ ఏ రోజు కూడా ఆయన కుటుంబం కోసమో ఆయన కోసమో లేకపోతే ఏ రోజు కూడా ప్రతిరోజు సమాజం కోసం తప్ప ఆయన స్వార్థం కోసం ఏది ఆలోచించకుండా పార్టీ పెట్టి ప్రజల కోసం కొట్లాడుతున్న బీసీ ప్రజల కోసం రానున్న రోజులలో బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, బీసీల ముఖ్యమంత్రి అవుతారు. 77 సంవత్సరాలుగా ఈ అగ్రవర్ణ పాలకుల మధ్యలో నలిగిపోతా ఉన్నామని చెప్పి మా బీసీ ఎస్సీ సోదరులందరూ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ ఏకం చేస్తా ఉన్నా. ఎవరికెంతో వాళ్ళ వాటా ప్రకారం నేను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా, రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా అని తప్ప అది ఊసర వెళ్ళక రంగులు మార్చారంటారా? దాన్ని సిగ్గు తప్పినాడో కొంచెమైనా సిగ్గుండాల మాట్లాడడానికి, అర్థమైందా? ఊసర వెళ్ళక రంగులు మార్చుడట. ఈడేమంటాడు బెల్లి లలితకి ఎక్కడ ఉన్నారా? అరే బెల్లి లలిత గురించి అది ఏ వీడియోస్ అద్భుతమైన సృష్టి. అది ఒక విధంగా చెప్పాలంటే ఏఐని ఎట్లా వాడాలనో తీర్మానం అట్లా వాడిండు. అన్ని కలర్ అంటే మరి నిన్న భువనగిరిలో సభ పెట్టిండా, మరి భువనగిరిలో సభ పెట్టి ఆ సభలో బెల్లి లలిత ఉందా ఇప్పుడు? చూడు రే మా రోజు వీరాన్ని ఉండా. వీళ్ళ బాధ అంతా ఏంటంటే, ఇలా బాధ ఇప్పుడు ఈ కామెంట్ కూడా నేను చదివించే ప్రయత్నం చేస్తే ఈ బాధ అంతా ఏంటంటే బెల్లి లలితక్కతోని, మా రోజు వీరన్నతోని, ఎర్ర సత్యమన్నతోని, గద్దరన్నతోని, ఇంకా సాంబశివుడితోని, ఇంకా చాలామందితోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ హక్కుల కోసం ఎవరైతే కొట్లాడిరో వాళ్ళతోని ఏ వీడియోలు ఒక నిజంగా ఒక ఆశ్చర్యకరం అని చెప్పుకోవచ్చు. మన హక్కుల గురించి ఎప్పుడో కొట్లాడుతున్నారు. ఈ చేతగాని సన్నాసులు లెక్క వీళ్ళు ఉద్యమాలు చేసేవాళ్ళ మీద ఉద్యమాలు చేయాలి, పోరాటాలు చేయాలి, ఉద్యమాలు చేసేవాళ్ళ మీద పోరాటం చేయాలి. వాళ్ళను తీసుకొని ఆదర్శంగా తీసుకొని ఏఐ వీడియోలు చేపించి వాళ్ళు మన హక్కుల కోసం కొట్లాడుతుంది పార్టీ అని చెప్పించినందుకు వీళ్ళకు కడుపు మాడుతూ ఉన్నది. బెల్లి లలితకు ఉన్నదా? బెల్లి లలితకు ఏం చెప్పిందిరా? బెల్లి లలితకు ఏం చెప్పింది? దొరల సంఖ్య రాకమని చెప్పిందా? బెల్లి లలితకు లేకపోతే రెడ్డిల సంఖ్య రాకమని చెప్పిందా? దొరసాని సంఖ్యలు చేరమని చెప్పిందా? మీ విషాదం లెక్క బెల్లి లలితక్క ఎవరి మీద వీళ్ళందరూ ఎవరి మీద కొట్లాడిరు? మన బడుగు బలహీన వర్గాల కోసమే కదా కొట్లాడింది. అదే ఇప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడుతున్న పార్టీ బీసీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాట్లాడితే ఆ వీడియోలు వాడుకుంటే తప్పేమున్నది అంటున్నా. కొంచెమన్నా సిగ్గుండాలి కదా. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం తింటున్నాం, కడుపుకు అన్నం తింటున్నాం, గడ్డి తింటున్నాం, ఎవరి మీద పోరాటం చేస్తున్నాం? నీ పోరాటం ఎవరి మీద చేయాలి? బీసీలకు 42% రిజర్వేషన్, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీ సోదరులు, నా మైనార్టీ సోదరులు, నా యాదవ్ బిడ్డలు, నా కురుమ బిడ్డలు అంటే ఏదిరా మీ ప్రేమ? ఏదిరా? ఎవరికి ఇచ్చిరా? మీ ప్రేమ అంతా ఎక్కడ పోయిందిరా? ఉద్యమాలు చేస్తుండే మీద కొట్లాడేందిరా సన్నాసులారా? తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా అటకెక్కించి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇటు బీఆర్ఎస్ పార్టీ తను ఊసేలేదు. మరి దీని గురించి మాట్లాడరేంద్రా? ఇలా ముదిరాజులు వాటా ఎక్కువ ఉన్నదని మాట్లాడుతున్నారు కదా. ఎన్ని నియోజకవర్గాలలో, ఎన్ని మండలాలలో, ఎన్ని జిల్లాలలో ముదిరాజులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో అధ్యక్షులు ఉన్నారు? ఒకసారి తీరి చెత్త సన్నాసులారా. ఎవరన్నా ఇచ్చిరారా ముదిరాజులకు అధ్యక్ష పదవి? జిల్లాకు అధ్యక్ష పదవులు ఇచ్చిరారా కనీసం? ముదిరాజులు ఎంతో కొంత ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా తీర్మానం నిమగ్నమై ఉంటే వాడోగడు మీటింగ్లు పెడతాడు. అసలు ఈ ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పేలుడు ఏంద్రా? అర్థం లేని పేలుడు. మీరేమైనా ఉద్యమాలు చేస్తున్నారా? మీరేమైనా బీసీల గురించి మాట్లాడుతున్నారా? మీరేమైనా 42% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారా? మీరేమైనా ఎమ్మెల్సీ కోటాలో, ఎమ్మెల్యే కోటాలో బీసీలు ఎక్కడ పోయింది? బీసీలు అర్హత ఏది? అసలు బీసీలు ప్రాధాన్యత ఏదని ఎప్పుడైనా మాట్లాడుతున్నారా మీరు? ఏం చేస్తున్నారా మీరు? అసలు ఒక్కసారి కామెంట్ చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈయన వీడియోకి, మళ్ళీ మన వీడియో కాదు. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలి. ఎందుకు చెప్తున్నమాట అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం ఎట్లా పైకి వస్తూ ఉంటే అట్లా ఈ ఉద్యమాన్ని వెనకదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ చిల్లర నా కొడుకులు అని అంట. వాస్తవం మరి అది అలా తప్పేమున్నది? చెత్త నా కొడుకులు. దయచేసి ఇదే వీడియో, ఇప్పుడు ఈ వీడియో ఉన్నది. తీర్మానం కాంట్రవర్సీ భువనగిరి సభ ఏ వీడియోస్ అని కాంట్రవర్సీ ఏముంది అట్లా? మా బహుజన బిడ్డల వీడియో మేము వాడుకుంటే మేము చేసుకుంటే ఏం తప్పేమున్నది అలా? ఇలా తప్పేమున్నది అంటున్నా. ఈయన కామెంట్లు చూద్దాం ఒకసారి. మల్లన్న చేసిన దాంట్లో తప్పు ఏం లేదు, ఏమాత్రం లేదు. వాస్తవం 100% వాస్తవం. సిగ్గుండాలి కొంచెం అన్న. ఇప్పుడు జోగు శ్రీనివాస్ అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు అని మల్లన్న చేసిన తప్పులే. అవును, వాళ్ళు మన బతుకుల గురించే మాట్లాడి మన హక్కుల గురించే కొట్లాడారు కదా. అలా తప్పేమున్నది అలా? ఒకసారి అర్థం చేసుకోవాలి. ప్యాకేజ్ దాత అంటా ఉన్నారు నిన్ను. ప్యాకేజ్ దాత అంటా ఉన్నారు నిన్ను.
ఇది జనాలు చెడగొడుతున్నావు తాత, జనాలను చెడగొడుతున్నావు తాత అంటే వీళ్ళు చెడగొట్టడానికే పెట్టుకున్నారు. ఇగో దీనికి కూడా లైకులు కొట్టింది చెత్త సన్నాసి. అంటే ఎంత పనిపాట లేకుండా ఉన్నాడు అనేది ఒకసారి చూసుకోరు. ఈయనకి నెగిటివ్ కామెంట్లు పెట్టినా కూడా లైక్ పెట్టుకుంటా ఇట్లా రిప్లై ఇచ్చుకుంటా ఉన్నాను అన్నట్టు. నేను చూసిన ఈ కామెంట్ అని. నీకు దమ్ముంటే తీర్మార్మలను చేస్తున్న దానిలో సగం చేయరా గూట్లే అంటే ఉన్నాడు. ఇగో దీనికి కూడా చూసిన అని కొట్టుకున్నాడు. అంటే నువ్వు ఎంత ఎదవా ఎంత పని లేకుంటున్నావు అనేది ఒక్కసారి క్లియర్గా అర్థమవుతుంది. ఎవడన్నా ఒక్కదాన్ని కొడతాడు చూసినా ఇట్లా చూసినా అని, నువ్వు చూసినా అని కొడుతున్నావు. బీసీల కొరకు ఒక వ్యక్తి పార్టీని పెడితే ఆ పార్టీని విమర్శిస్తారా? అగో జనాలు మర్రపడుతున్నారు, తిరిగి కొట్టేదాకా చూసుకోవద్దు మీరు. జనాలు ఆల్రెడీ అర్థమైపోయింది, జనాలకు అర్థమైపోయింది, తిరిగి కొట్టేదాకా చూసుకోవద్దు. బీసీ ఉద్యమం చేస్తున్నా చేయండి, లేకపోతే ఉద్యమం చేసుకోవడానికి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయకుండా మీ ఉద్యమం మీ బతికేదో మీరు బతకండి అంతే. వారి తాత ఎక్స్ట్రా అంటే ఎన్ని పార్టీలు మారారు తెలియదా? అవులా నీకు? ఇప్పుడు ఎన్ని పార్టీలు మారి వారి తాత ఎక్స్ట్రాలు ఎందుకు రానట్టు ఎన్ని పార్టీలు ఇతరులు ఎవరైతే ఉంటారో ఇతరులు ఎన్ని పార్టీలు మారారో తెలియదు అహులేగా అని మాట్లాడుతున్నారు. ప్యాకేజ్ తాత అంటా ఉన్నారు. ఇగో తాత మన ప్రజల్లో వచ్చి మాట్లాడి గుట్టల్లో అడవిలో మాట్లాడితే నిన్ను ఎవరు పట్టించుకోరు, నేను ఎవరు పట్టించుకోరు అని చెప్తున్నారు. ఇగో ఏఐలో మాట్లాడిస్తే నీదేమని వచ్చిందిరా అంటుండు. ఏఐలో ఇప్పుడు బెల్లి లలితక్క కానీ, మారోజు వీరన్న కానీ, ఎర్ర సత్యమన్న కానీ, గద్దరన్న కానీ, కొండా లక్ష్మణ్ బాపూజీ కానీ వీళ్ళతో ఏఐ మాట్లాడిస్తే నీకేమని వచ్చిందిరా? ఏ వీడియోలో తప్పేమున్నదిరా? మన ఉద్యమం కోసం కొట్టాడు, మన బహుజనం కోసం కొట్టాడు. వాళ్ళు ఇప్పుడు కాదురా నాయన, ఎప్పటిసుందో బహుజనం కోసం కొట్టాడుతున్నారు. నీకు చరిత్ర తెలిస్తే తెలియకపోతే తెలుసుకోరా చెత్తసన్నా సార్. చరిత్ర వాళ్ళు ఎప్పటిసుందో మన బహుజనాల కోసం కొట్లాడితే అగ్రవర్ణ పాలకుల హయాంలో వాళ్ళు ముక్కలుగా నరకబడ్డారా? 16 ముక్కలు 17 ముక్కలుగా నరకబడ్డది బెల్లి లలితక్క. తెలుసుకో, ఎవరి కోసం కొట్లాడితే నరికిరు అనేది ఒక్కసారి తెలుసుకోరా చెత్త సన్నాసులారా. అయ్యో గిన పోయిన కామెంట్ మంచిగా పెట్టింది చూడు. హలో తాతగారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లక్షల రూపాయల రుణమాఫీ ఎక్కడ పోయింది? ఫ్లాట్ ఉంటే 5 లక్షల గృహ నిర్మాణానికి ఇస్తా అన్నారు, ఎక్కడ పోయింది? నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? మేనిఫెస్టో వీటిని గురించి మాట్లాడు. ఏమి చేత కాదా మాట్లాడడానికి? కేసీఆర్ మీద బీద వాళ్ళని లాక్కొని దౌర్జన్యంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు రెడ్డిలు ఒక బీసీ 600 గజాలు లాక్కున్నారు. అదే రెడ్డిలు అయితే ఆ యొక్క స్థలాన్ని వదిలేస్తుంది. నా మీద రెడ్డిలు అంతా కలిసి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి నానా ఇబ్బందులు గురి చేశారు. అలాంటి వాళ్ళు గురించి మాట్లాడరు. మళ్ళా బీసీల గురించి పోరాడే నాయకులు ఎవరో చెప్తే వాళ్ళ వెంబడే నిలుస్తాం. చెప్పండి తాతగారు, నువ్వు ఎందరో మేధావులు ఉన్నారు అన్నావు కదా, ఆ మేధావుల పార్టీ పెట్టి బీసీల గురించి పోరాడితే బాగుంటుంది కదా. బీసీల గురించి పోరాడే వాడి గురించి నువ్వు అసభ్యకరంగా మాట్లాడుతున్నావు, కానీ మళ్ళా బీసీల గురించి పోరాడేవాడు ఎవరు మాకు తెలియదు. బీసీల గురించి పార్టీ పెట్టి బల నిరూపణ చేస్తే బాగుంటుంది కదా. బీసీల గురించి పోరాడే వారి గురించి అలా మాట్లాడడం ఏమీ బాగలేదని యూజ్లెస్ ఫెలో అని చెప్తా ఉన్నాడు. యూజ్లెస్ ఫెలో నీకే చెప్తా ఉన్నాడు. బీసీల గురించి కొట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్తున్నావు కదా. ఈ వీడియోలో ఏం చెప్తారంటే బీసీల గురించి కొట్లాడేటోళ్ళు వాళ్ళు వేరే ఉన్నారు. అరే ఎవడరా చెప్పురా బీసీల గురించి కొట్లాడేటోళ్ళు? బీసీల గురించి కొట్లాడి బల నిరూపణ చూసి నేను క్లారిటీగా అడుగుతాను. నేనే పలావతి రవి అడుగుతాడు. నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిర్రు, నా దగ్గర భూమి గుంజుకొని నా ప్లేస్లో ఓ రెడ్డో రావో ఉంటే నా భూమి గుంజుకుంటున్నానా? రెడ్డే రావ ఉంటే గుంజుకుంటున్నాను. నాకు అన్యాయం జరుగుతూ ఉన్నది. బీసీల గురించి కొట్లాడి పార్టీ పెట్టిన చాలా ఉందన్నారుగా, ఎంతమంది ఉన్నారో ఒకసారి చూపెట్టు. లేకపోతే నువ్వు మాటలు తగ్గించుకో. నువ్వు కేసీఆర్ మీద మాట్లాడినావా ఆ రోజులలో? నువ్వు కాంగ్రెస్ మీద మాట్లాడినావా అని చెప్తా ఉన్నాడు. కొంచెమన్నా సిగ్గుండాలి మాట్లాడడానికి. మళ్ళీ దీనికి కూడా ఇంకా చూసినా పెట్టుకున్నాడు. కొంచెమన్నా సిగ్గుందా? బీసీ ఉద్యమానికి అడ్డుపడుతున్నావు. మల్లన్న నేను బీసీల కొరకు రెడ్లు వెలమల కమ్మలు చేసిన భూదోపిడిని ఆయన ప్రతిరోజు ఎండగడుతున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రం 1947లో భారతదేశంలో విలీనం చేసిన నాడు 1 కోటి ఎకరాల భూమి ఉస్మానియా అలీఖాన్ బడుగు బలహీన వర్గాలకు చెందాలని రాసిపోయిండు అని పంచకుండా ఓసీలు దాన్ని వాళ్ళు పంచుకు తిన్నారు. దాని మీద మాట్లాడకుండా మల్లన్న మీద ఇరుసుక పడతావా? తర్వాత నీకు కొంచెం సిగ్గు శరం లజ్జ ఉందా అని ఉంటే బీసీల ఉద్యమానికి సపోర్ట్ చేస్తారు అని చెప్తా ఉన్నారు. నీకు కొంచెమన్నా సిగ్గు శరం ఏమైనా లజ్జ ఉంటే బీసీ ఉద్యమానికి సపోర్ట్ చేస్తావు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ క్లారిటీ చెప్తున్నాడు. 1947లో భారతదేశంలో విలీనం చేసినట్టు 1 కోటి ఎకరాల భూమి మనకు నైజాం వాళ్ళు ఇచ్చిపోయారు. ఉస్మానియా అలీఖాన్ ఇచ్చిపోతే బడుగు బలహీన వర్గాలకు చెందాల్సిన భూమి అని తీర్మానం రోజు చెప్తా ఉన్నాడు. ఆ భూమి మనకి ఇవ్వకుండా ఈ అగ్రవర్ణాలు రెడ్డి రావులు దోచుకున్నారని చెప్తా ఉంటే సోయలేనోడా. అది గురించి చెప్పకుండా మన బీసీ ఎస్సీ ఎస్టీ రావాల్సిన భూములన్నీ
వాళ్ళు గుంజుకొని తింటా ఉన్నారు, మన భూములు గుంజుకొని తింటా ఉన్నారు అని అది చెప్పకుండా చెత్త సన్నాసుడా ఇది చెప్తావేంద్రా, కొంచెం మన సిగ్గు శరం లజ్జా ఉందా అని మాట్లాడుతూ ఉన్నాను. తప్పుడు సమాచారం మొత్తం ఈ దళాలు కానీ వాళ్ళ పేరు ఎంత అర్హత లేదు, పేరు ఎత్తే అర్హత లేదు, దొంగ అని చెప్తా ఉన్నాడు నువ్వే. మీలాంటి వాళ్ళ వల్ల చేయడం వల్ల బీసీ రాజ్యం రావట్లేదు, మీలాంటి వాళ్ళు చేయడం వల్లనే బీసీ రాజ్యం రావడం లేదని చెప్తా ఉన్నాడు. నీకు సిగ్గుందా, నీకు దమ్ముంటే 100 మందితో ఒక మీటింగ్ పెట్టి చూడు. బీసీలము మేము సొల్లు వినం, తీన్మార్ మల్లన్న దమ్మున్న బీసీ నాయకుడు, నీకు దమ్ముంటే అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీ మీద మాట్లాడు. బీసీల కోసం పుట్టిన పార్టీ మీద టీఆర్పీ మీద కాదురా సన్నాసుడు అని చెప్తాను. ఇగో నీ నోట్లన ఇక నేను ఆ మాటలు చెప్పలేను, ఇగో గిట్లున్నది. దయచేసి బీసీ ఉద్యమం పైన నీరు కార్చకండి. నేను చెప్తా ఉన్నా, ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా చెప్తా ఉన్నా, మీరు మా సోదరులు కాబట్టి చెప్తా ఉన్నా. కావాలని మీరు కులాన్ని అడ్డం పెట్టుకొని బీసీ ఉద్యమం పైన అణగదొక్కే ప్రయత్నం చేస్తే మాత్రం ఇట్లా తిట్ల పాలవుతారు అంతే. తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య లేకపోతే నీకు చేత కాకపోతే నేను సన్నాసిని, నాకు రెడ్డి రావుల మీద కొట్లాడే దమ్ము లేదు, నాకు బీసీ ఉద్యమానికి సపోర్ట్ చేసే దమ్ము లేదు, రెడ్డి రావుల కొట్లాడే దమ్ము లేదు అంటే మలుసుకొని ఇంట్లో పండుకో. అంతేగాని ఇష్టానుసారంగా ఎగిరినామనుకో బిడ్డ ఇట్లా తిడతారు. జనం మర్రబడి కొట్టేదాకా చూసుకోవద్దు మీరు. జనం కొడతారు. ఎందుకంటే బీసీ ఉద్యమాన్ని అక్కడ అన్యాయం ఎవరు జరుగుతుంది, దోపిడీ ఎవరి మీద చేసిర్రు, దోపిడీకి ఎవరు గురయ్యారు, దోపిడీ ఎవరు చేసిర్రు అనేది క్లియర్గా కళ్ళకట్టినట్టుగా వివరిస్తూ ఉన్నాడు. అసలు మనకి ఎంత భూమి రావాలి, మన భూములన్నీ ఎటుపోయినాయి, ఎవరు దోసుక తింటా ఉన్నారని క్లియర్గా వివరించిన తర్వాత కూడా ఇష్టానుసారంగా పేలుడు పేలితే మాత్రం మంచిగా ఉండదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. కొప్పు రాములు నువ్వు తలవారు కాదు, పీకేది ఏం లేదంట. కొప్పు రాములుగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. కామెంట్ చదువుకో ఫస్ట్. కామెంట్ చదువుతాను, ఆల్రెడీ చూస్తున్నావు, ఏం పని పాట లేకుండా నువ్వు చూస్తా ఉన్నావు. నేను ఎవడైనా వీడియో చేస్తాను, ఈ వీడియో కూడా ఫుల్ క్లారిటీ కొద్దిగా చూస్తావు, నాకు తెలుసు. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ కొప్పుల వెంకటేష్, VWT న్యూస్.